అయితే మొదటి కీర్తనల గ్రంథంలో మనం వింటూ ఉన్నాము కదా, ఎలా ఉన్నారంట మనము? అంశం చెప్పండి. ఫలించేటువంటి చెట్టు వలె ఉండాలి. చూడండి, ప్రభుత్వం ద్వారా ఫలించు చెట్టు వలె ఉండాలి అంటే ఒక చెట్టు గురించి మనం ఉదాహరణ తీసుకున్నాం. మరి మనం మన జీవితంలో ఫలించాలి అంటే ఎందులో ఫలించాలి? శారీరకంగా ఫలించాలంటే ఫుడ్ తింటే సరిపోతుంది, అంతే కదండి. అయితే ఆత్మీయంగా మనం పెంచబడాలి అంటే, ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి అంటే, ఈ రోజుల్లో ఎన్నో సంవత్సరాలు అయితే దేవుడు నమ్ముకొని, కానీ వారికి ఇంతవరకు పాట కూడా పాడడానికి కాదు. వాళ్ళు ఎదుగుతున్నట్లా చెప్పండి, ఎదుగుతూ ఉన్నట్లా దిగజారుతున్నట్లా? అంటే ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడైతే ఒక పదం ఉంటుంది కదండి. ఎన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకున్నా కూడా వారి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. పాటలు పాడటానికి రాదు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడానికి రాదు, వాక్యాన్ని చెప్పమంటే వాక్యాన్ని చెప్పడానికి రాదు. ఎందుకంటే వారు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండడం లేదు. ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటే ఆ చెట్టు మనకు ఫలాలు ఇస్తూ ఉంది. అలాగనే మనము ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలి ప్రభువులారా. మరి ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలి అంటే ఈ కీర్తన గ్రంథంలోనే కొన్ని మాటలు రాయబడ్డాయి. మొదటి కీర్తనలోనే మనం 3వ వచనంలో ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అని మనం చదివాం. ఇదే అంశం. మరి ఈ ఫలమిచ్చేటువంటి చెట్టు వలె మనం ఉండాలి అంటే చేయకూడని పనులు 3 ఉన్నాయి, చేయవలసిన పనులు 2 ఉన్నాయి. ఏంటండి? ఫలమిచ్చేటువంటి చెట్టు వలె మనం ఉండాలంటే ఏం చేయాలి? చేయకూడని పనులు 3 ఉన్నాయి, చేయవలసిన పనులు 3 ఉన్నాయి. 3వ వచనంలో అంశం రాయబడింది. మొదటి వచనంలోనేమో చేయకూడని పనులు రాయబడ్డాయి, 2వ వచనంలోనేమో చేయవలసిన పనులు రాయబడ్డాయి. చూడండి ప్రభుత్వం, ఈ 3 వచనాల్లోనే మనకు ఒక సందేశం మనం ఈరోజు వింటూ ఉన్నాం. చూడండి ప్రభుత్వం, మొట్టమొదటిగా ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలి అంటే మనం చేయకూడని పనులు ఎన్నని చెప్పాను? 3 అని చెప్పాను. చదవండి మొదటి మాట. నడవక, నిలువక, కూర్చుండగా. చాలు. ఎన్ని పాయింట్లు? 3. ఏంటి? చేయకూడని పనుల్లో 3 పాయింట్లు. అంశము ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఇందులో 2 పాయింట్లు. ఏది 2 పాయింట్లు? చేయకూడని పనులు, చేయవలసిన పనులు. చేయకూడని పనుల్లో 3 పాయింట్లు. చేయకూడని పనుల్లో 3 పాయింట్లు ఉన్నాయి. మొదటి వచనంలోనే అదంతా రాయబడింది. చూడండి ప్రభుత్వారా, ఇక్కడ రాయబడింది నడవక, నిలువక, కూర్చోక. నడవకూడదంట, నిలబడకూడదంట, కూర్చోకూడదంట. ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? నేనే పొజిషన్లో ఉన్నా, ఆయన పొజిషన్లో ఉన్నాడు. రాజేష్ గారు నడిచేటువంటి పొజిషన్, పిల్లలు కూడా నడిచేటువంటి పొజిషన్లో ఉన్నారు కదా. అంటే ఇవన్నీ చేయకూడదా? అంటే ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండడానికి ఈ 3 చేయకూడదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఏమి 3 చేయకూడదు? ఈ మాటలు మనకు చదివినప్పుడు మనకు మహాత్మా గాంధీ మాటలు గుర్తు రావాలి. ఏమంటాడు ఆయన? 3 కోతులు చూసుకుంటారు కదా గోడల మీద. ఒక కోతి ఏమో కన్ను మూసుకుంటారు, ఒక కోతి ఏమో చెవులు మూసుకుంటారు, ఇంకో కోతి నోరు మూసుకుంటారు. కళ్ళు మూసుకుంటే చెడు చూడకు, చెవులు మూసుకుంటే వినకు, నోరు మూసుకుంటే మాట్లాడకు. చూడకు, వినకు, మాట్లాడకు. ఇక్కడ ఏమన్నా రాబడింది? నడువకు, నిలబడకూడదు, కూర్చోకూడదు. ఏది వినకూడదు, ఏది చూడకూడదు, ఏది మాట్లాడకూడదు అంటే చెడు గురించి రాయబడింది. మరి ఏది నిలబడకూడదు, ఏది నడవకూడదు, ఏది కూర్చోకూడదు అంటే ప్రభువులారా ఎందులో మనం నడవకూడదని ఇక్కడ రాయబడింది అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదండి. మొదటి పాయింట్. ఎందులో నడవకూడదు? యవనస్తులు జాగ్రత్త, మీరు దుష్టులతో సాంగత్యం చేస్తున్నారేమో, వాళ్ళు ఆలోచించేటువంటి ఆలోచనలో నీవు నడుస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీ కాలేజీలో కానీ, మీ స్కూల్లో కానీ, సమాజంలో కానీ మీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరెవరితో స్నేహం చేయాలో, ఎవరి ఆలోచన ప్రకారం నడుచుకోవాలో అనేది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఆలోచించినటువంటి ఆలోచన ఉండకూడదంటే దుష్టులు ఆలోచించినటువంటి ఆలోచన ఉండకూడదు.
వారి ఆలోచనలు ఎలా ఉంటాయని మంచిగా ఉంటాయి. ఎవరికైనా మేలు చేద్దాము, ఎవరికైనా సహాయం చేద్దాము, ఎవరినైనా ప్రేమిద్దాము, ఎవరినైనా దగ్గరికి తీసుకుందామని ఆలోచనలు దుస్తులకు వచ్చేస్తాయండి. దుస్తులకు రావాలి. ప్రభునందుకులారా, ఎవరి నాశనం చేయాలి, ఎవరి కుటుంబాల్లో చుచ్చు పెట్టాలి, ఎవరి యవన జీవితాన్ని బలి చేయాలి అనేటువంటి ఆలోచనలు తప్ప మరి వారికి మంచి ఆలోచన రావండి. ఎవరికి? దుస్తులకు. మరి నువ్వు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె నువ్వు కోరుకున్నవాడు అయితే, ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలని నువ్వు కోరుకున్న యవనస్తులమైతే, యవనస్తురాలైతే, నీవు మొట్టమొదటిగా చేయకూడని పనుల్లో మొట్టమొదటి పని ఏంటి అంటే దుష్టులు ఆలోచించినటువంటి ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. మన ఆలోచన మంచిది కాదండి. మనకు బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో అన్నదమ్ములు కనబడతారు. ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. ఓకే, ఆది కాండంలోనే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత యాకోబు సంతానం ఎంతమంది? అన్నదమ్ములు 12 మంది అన్నదమ్ములండి. వారు ఎంత దుష్టులు అంటే వాళ్ళ ఆలోచనలన్నీ ఎవరిని చంపేద్దామనేటువంటి ఆలోచన. మనందరికీ తెలుసు, వారికి ఒక సిస్టర్ ఉంది, ఒక చెల్లి. ఆమె ఏం చేసింది? కొత్త ప్రాంతానికి వచ్చాం కదా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నా స్నేహితులు ఎలా ఉంటారో, ఈ రోజుల్లో పిల్లలు అదే ఆలోచన చేస్తారు. వాళ్ళ వయసుకు తగిన వాళ్ళు కనబడితే మాత్రం వాళ్ళతో స్నేహం చేయడమే, అన్ని రకరకాల మాటలు మాట్లాడుకోవడమే. మనకు తెలుసు ఏమి మాట్లాడుకుంటామో, ఏమేమి మాట్లాడుకుంటారో. యవనస్తులుగా ఉన్నప్పుడు కొత్త వాళ్ళు కనబడినప్పుడు రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని గర్ల్ని, లేకపోతే బాయ్ని, ఇవే మాట్లాడుకునేది. గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా? గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వేస్ట్, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు చాలా వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారండి యవనస్తులు. ఈ తీనా అనేటువంటి ఈమె స్నేహితులను చూడడానికి, స్నేహితులని పరామర్శించడానికి, చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళింది అనమాట. అక్కడ ఒకడు ఏం చేశాడు? ఆమెను ఏం చేశాడంటే చెడగొట్టాడు, రేప్ చేశాడు. అయితే అప్పుడు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మరి ఈ అన్నదమ్ములు ఎంతో పగ పెంచుకున్నారు అతని మీద. అయితే ఆ పిల్లవాడు తప్పు చేశాడని చెప్పేసి తండ్రికి చెప్పాడు. ఆ తండ్రి మరి ఆ పిల్లోని తీసుకొచ్చి, కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని వచ్చి యాకోబు దగ్గరికి, వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వచ్చి, అయ్యా మీ కుమార్తె మా కుమార్తె వల్ల నష్టపోయింది, కాబట్టి మీ కుమార్తెను మేము పెళ్లి చేసుకోవడానికైనా చెడిపోయాడు కదా నా కుమారుడు, అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి ఎవరున్నారండి? పెద్ద మనుషులు, చెడగొట్టినటువంటి ఆ పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ తండ్రి. వాళ్ళు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుని సరి చేయడానికి ప్లాన్ చేశారు. పాపం మంచిదే, ఆమె జీవితం నాశనం అయింది, అలాగే మన ఇంట్లో జరిగితే ఎలాగని చెప్పేసి అనుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఈ అన్నతమ్ములకు ఆలోచన మాత్రం దుష్ట ఆలోచనే ఉంది. ఏం చెప్పారు తెలుసా? ఆలోచన ఒకటి పెట్టుకొని మాట్లాడేది వేరే. సరే, మేము మా పిల్లలు మీకు ఇవ్వాలి అంటే మీరేమో అన్యజనులు, మేమేమో ఇజ్రాయేలీలు, మీరేమో సున్నతి తీసుకోరు, మేమేమో సున్నతి తీసుకున్నటువంటి వారు. మీ వ్యాపారం వేరే, మీ దేశం వేరే, మీ జాతి వేరే, మీ దేవుడు వేరే. కాబట్టి మీరందరూ కూడా మా ఇంటి పిల్లలు మీరు చేసుకోవాలి అంటే మీరు మాలో కలిసిపోవాలి అని చెప్పేసి అన్నారు. మంచి మాటేనా? మంచి మాటే, కానీ ఆలోచన మంచిది కాదు. ఆ మాట అన్నారంటే వాళ్ళలో కలుపుకోవడం ఎంత మంచి మాటనే, కానీ ఆలోచన మంచిది కాదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల కత్తులు నూరుతున్నారు వాళ్ళ మీద దాడి చేయడానికి, వాళ్ళని చంపడానికి. కానీ మాట్లాడేటువంటి మాట మా పిల్లలు మీకు ఇస్తాము, కానీ మీరు మాలో కలిసిపోవాలా, మీరు మాలో కలిసిపోవాలా, సున్నతి తీసుకుంటాము, మీరు సున్నతి తీసుకోవాలా, మీ వ్యాపారం మా వ్యాపారం కలిసి చేసుకుందాం, అప్పుడైతే మా పిల్లని ఇస్తామని చెప్పేసి దుష్ట ఆలోచనతో మాట అయితే మాట్లాడారు. అప్పుడు వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా పెద్దలతో సమకూర్చుకొని వాళ్ళు ఏం తప్పడిగారా, వాళ్ళ వాళ్ళ పాపని మన అబ్బాయి చెడిపాడు కాబట్టి వాళ్ళు బియ్యం అనుకుంటున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు, మనం ఈ పని చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి చేశారు ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి పురుషులందరికీ ఏం చేయబడ్డాయి? వాళ్ళు వీళ్ళలో కలవాలంటే వాళ్ళకి ఏం చేయాలి? సున్నతి చేయాలి. సున్నతి చేస్తే నొప్పుంటుందే ఉండదు, నొప్పు.
మరి ఆ నొప్పితో బాధపడితే వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు మీరు ఎలా యుద్ధం చేస్తారు? వాళ్ళు నొప్పితో బాధపడుతున్నారు. సున్నతి అందరూ పురుషులందరూ సున్నతి తీసుకున్నారు. నొప్పి నొప్పి అని బాధపడుతూ ఉన్న సమయంలో దాచుకున్న కత్తులు తీసి వారి మీద దాడి చేసి పురుషులందరినీ కూడా ఏం చేశారంటే చంపివేశారండి. మీకు ఆది కాలంలో కనబడుతుంది, యాకోబు చరిత్రలో చూడండి. వారి మీద ఆలోచించినట్టు ఆలోచన, వాళ్ళ బలహీనత, వాళ్ళ బలం మీద పడతాం, వాళ్ళు బలహీనులైపోతారు. వాళ్ళకి మన పిల్లలు ఇంతమంది చెబుతాం, అన్నీ ఒప్పుకుందాం, కానీ చివరికి పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఆ పెళ్లి వరకు వచ్చేసరికి వాళ్ళందరికీ సున్నతి చేయించి మనం అందరం పోయి వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పేసి 12 మంది అన్నదమ్ములు ఏం చేశారండి, వాళ్ళ మీద పడి మొత్తం పురుషులందరినీ కూడా చంపేశారు. ఎంత ఘోరం! ఇది మంచి ఆలోచన, దుష్టుల ఆలోచన. ఇటువంటి వారు నీ దగ్గర కూడా ఉంటారేమో, నీతో స్నేహం చేస్తుంటారేమో. కాబట్టి ప్రభుత్వ నీవు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలి అంటే ఈ దుష్టులు ఆలోచించేటువంటి ఆలోచన చొప్పున నీవు నడవకో. రెండో మాట, రెండో పైకి పాపుల మార్గమున నిలువక. మనం చేయబడిన పనిలో దుష్టులు ఆలోచించినటువంటి ఆలోచనలో నడవకూడదు. పాపుల మార్గములో నిలబడదు. వాళ్ళ మార్గం ఎటువంటిదండి? వాళ్ళ మార్గం ఎక్కడ నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. పాప పురుషుడు అంట సాతాను. అడగండి, పాప పురుషుడు సాతాను ప్రజలని ఏం చేస్తాడంటే, ముఖ్యంగా యవనులను పట్టుకుంటాడు ఈ సాతాను. పాపంలో పడగొట్టేస్తాడంతే. పాపంలో ఏం చేస్తారండి, ప్రేమ అనేటువంటి ఒక విత్తనం వేసి ఆ విత్తనము ఫలించే లోపు మరి అమ్మాయి జీవితం కానీ అబ్బాయి జీవితం కానీ నాశనం చేసి పడేస్తారు. ఇదంతా ఎవరు కుట్రను అంటే సాతాను పాపంలో పడేయడానికి ఎవరు కూడా దేవునికి దగ్గరగా ఉండకుండా అందరూ కూడా సాతానుడికి దగ్గర కావాలని ప్రయత్నిస్తూ సాతానుడు యవ్వన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ప్రభువుల ఈ వాక్యాన్ని వినేటువంటి నీవు పాపుల మార్గములో నిలబడకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపుల మార్గములో నీవు నిలబడకూడదు. అక్కడ పాపులు నిలబడ్డారు అంటే వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారంటే అసలు ఆ చోటను ఉండకుండా వెళ్ళిపోవాలంతే. అక్కడ నుంచి అక్కడ ఉండకూడదు. ప్రభువుల నీతో చదువుకునేటువంటి వాళ్ళు నీ స్నేహితులు కావచ్చు, నీ క్లాస్మేట్స్ కావచ్చు, మరి ఎవరైనా కానీ ప్రభువుల మరి నిన్ను పాపములో పడేయడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు పాపపు మార్గంలో నడుస్తూ ఉంటారు. పాపములో నిన్ను కూడా ప్రవేశింప చేయాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రభువుల పాపల మార్గంలో నిలబడు. నేను చదువుకునేటువంటి దినాల్లో యవనస్తుడిగా చదువుకునేటువంటి దినాల్లో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో కానీ నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళే లేరు. ఎందుకంటే ప్రభువుల ఎవరితో కూడా నేను స్నేహం చేయను, ఎవరితో స్నేహము చేయలేదు. ప్రత్యేకంగా మా టీచర్స్ కానీ మా లెక్చరర్స్ కానీ వీళ్ళు ఆశ్చర్యపోతుంది, ఎందుకు ఈ పిల్లడు సపరేట్ ఉంటాడు, ఈ పిల్లడు ఎప్పుడు ఒకడే ఉంటాడు, ఎవరు పిల్లలతో స్నేహం చేయాలంటే మేము వెళ్ళినా కూడా మరి ఆయన మా ఎంత కలవడు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయితే ప్రభువుల అప్పటి నుంచి నా బాల్య జీవితాన్ని యవ్వన జీవితాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము ప్రకటించేటువంటి వాడిగా అవుతున్నాను. అంటే నేను ఏమవుతానండి, ఫలవించేటువంటి ఈ రెండు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫలవించేటువంటి చెట్టు వలె ఉంటున్నాను. ఒకప్పుడు మీలాగా నేను కూర్చొని వినేవాడిని, మరి ఇంత దూరం వచ్చి నేను వాక్యాన్ని బోధిస్తున్నా అంటే ఫలిస్తున్నట్లా లేదా? అసలు ప్రారంభంలో పాట పాడడానికి ప్రార్థన చేయడానికి రాకుండా ప్రార్థన చేస్తూ ఉంటే హేళన చేస్తుంటే ఏంటి ఇట్లే నువ్వు ప్రార్థన చేసేది, నేర్చుకో ప్రార్థన, నువ్వు సేవకుని కావా, సేవకు లక్షణాలు లేవా, సేవకు సమర్పించబడవా అని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ప్రార్థన కాకపోతే ప్రార్థన నేర్చుకున్నాం, పాటలు ఇప్పుడు నేర్చుకుంటున్నాం, వాక్యము నేర్చుకున్నాం, అనేక చోట్ల వాడబడుతున్నాం. కారణం ఎదుగుతూ ఉన్నాం, రెండు కంట్రోల్ చేసుకున్నాం. ఎప్పుడు చిన్నప్పుడే నేను దుష్టుల ఆలోచన చొప్పున నడిచింటే, పాపుల మార్గములో నేను నిలబడింటే,
ఈ రోజు మీ ముందు నిలబడి వాక్యాన్ని చెప్పగలనా? ఎన్నో సంవత్సరాలుగా ప్రభు నమ్ముకున్నా కూడా వాక్యాన్ని వారు చెప్పలేకపోతున్నారు అంటే వారు ఇంకా పాపము జీవితంలోనే జీవిస్తున్నారు. వారు ఎదగడం లేదు. నువ్వు ఎదగాలి అంటే ఈ రెండు కంట్రోల్ చేసుకోవాలి. మూడవది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా. ఎక్కడ కూర్చుని చోట కూర్చోకూడదని? అపహాసకులు. ఈ రోజుల్లో ఎక్కువ సమయము ఎక్కడ కూర్చుంటారంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడ టీవీల దగ్గర కూర్చుంటారండి. ఒక గంట సేపు వాకింగ్ చెప్తే మాత్రము ఇట్లా లేస్తారు, ఇట్లా అంటారు. కొంచెం బయటికి వెళ్తారు, ఏం అవసరం లేకపోయినా కూడా కూర్చోలేరు. కాళ్ళు వస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాను. గోడ కానుకోవడం కూర్చోవడం చూడండి. అంటే ఓపిక ఉండదు అన్నమాట. అదే 3 గంటల సినిమా అనుకో, ఏమిటి కాదు కదా. 3 గంటల సినిమా ఉందనుకో, అసలు లేకపోతే కాదు, అలాగే అందులో లీనమైపోయింటారు. 5 గంటలైనా కూర్చుంటారు, ఎన్ని గంటలైనా కూర్చుంటారు, లీనమయ్యేటువంటి వాళ్ళు. కానీ వాక్యంలో లీనం కాదు. నిజంగా ఆ సినిమాలో నీవు లీనమవుతున్నావు కాబట్టి నీ యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. సినిమా సిగ్గు లేని, నిజము లేని, మానము లేనిది అది. చూడండి, ప్రభుత్వం ద్వారా ఇటువంటి వాటి జోలికి నువ్వు వెళ్ళావు అంటే నీ జీవితం నీ చేతుల ద్వారా నాశనం చేసుకుంటున్నావు. వాటిని చూడకండి. వాటి దగ్గర కూర్చోడానికి ఎంతో సమయాన్ని కేటాయించినటువంటి నీవు దేవుని వాక్యాన్ని వినడానికి కేటాయించు. పాపము జీవితాన్ని చూడడానికి కాదు. వాటి వల్లనే వాటిని చూడడం ద్వారానే ఈ రోజుల్లో అనేకులు పాపంలో పడిపోతున్నారండి. వాటి దగ్గర కూర్చోవడం. కాబట్టి అపహాసకులు కూర్చుంటే చోటను నీవు కూర్చోనకూడదు. సామెతల గ్రంథం 13:20 జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మనం మీరు వినండి, వింటున్న అంశం ఏంటి? ఫలమిచ్చు వలె ఉండాలి. అందులో ఒక పాయింట్ తీశాను. ఏ పాయింట్? మర్చిపోయినారా? వాక్యం మీదే శ్రద్ధ ఉండాలి. మీకు ఎక్కడో పల్లి ఉంది, ఆ పల్లి పోతుందా అని చెప్పేసి ఒకడు అనుకుంటాడు. విద్యా క్లాస్ రూమ్లో ఉంటాడు. ఆ లెక్చర్ అడిగాడట, ఎంతవరకు వచ్చిన పాఠం అంటే సార్ తోలుపెట్టిపోతే అంత పోయింది లోపలికి. లోపలికి పోతే అంత పోయినట్లే, అంతవరకు వచ్చింది అన్నమాట. ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పి చెప్పారు. ఏం ప్రశ్న? ఇప్పుడు అంశం ఏంటి? ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఇందులో ఒక పాయింట్ తీసుకున్నాం, 2 పాయింట్లు తీసుకున్నాం కదా. అందులో ఒక పాయింట్ ఏంటి? 2 పాయింట్లు తీసుకున్నాం. ఏది 2 పాయింట్లు? చేయకూడని పనులు, చేయవలసిన పనులు. పాయింట్లో పాయింట్. నేను రోమన్ పాయింట్ చెప్పాను. ఇప్పుడు రోమన్ పాయింట్ ఏంటి? చేయకూడని పనులు. సబ్ పాయింట్ ఏంటివి? ఆ చేయకూడని పనుల్లో సబ్ పాయింట్. నడవగా, పాప మార్గం నిలవగా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. చూడండి, ప్రభుత్వం ద్వారా ఈ సబ్ పాయింట్ మనం వింటున్నాం. ఇక్కడ రాయబడింది చేయకూడని పనుల్లో 20వ వచనంలో, మూర్ఖుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? చెడిపోడు. మరి ఎవరితో స్నేహం చేస్తావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరైనా మరి మందు తాగుతున్నా, మా చెల్లి పెళ్లి జరిగింది, వెళ్ళి మందు తాగుదామంటే పోతున్నావా? ఆలోచన చేసుకో. మూర్ఖుల సహవాసం చేస్తున్నావు. తీసుకెళ్తాను. తీసుకెళ్ళి తాగిన తర్వాత పాస్టర్ గారు కనున్నప్పుడు ఏది రాయా తాగామంటే మా స్నేహితుడు, మా ఫ్రెండ్ నన్ను వదలలేదు పాస్టర్ గారు. అలా ఊరుకుంటారు. మా ఫ్రెండ్, నా స్నేహితుడు నన్ను వదలట్లేదు పాస్టర్ గారు, బలవంతంగా తీసుకెళ్ళాడు అని చెప్పేసి చెప్తారు. సార్, నీ స్నేహితుడు, నీ ఫ్రెండ్ తీసుకెళ్ళి బలవంతంగా మొత్తానికి తాగుతావా? ఒక గ్లాసు పురుగులు తీసి తాగుతావా? నీ స్నేహితుడే కదా, నీ ప్రాణం ఇచ్చే స్నేహితుడే కదా, నీ కొరకు ప్రాణ స్నేహితుడు పెట్టేది ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం ఇచ్చేవాడు. మరి నేను తీసుకెళ్ళి మరి మందు పెడితేనేమో తాగుతున్నావు నువ్వు, మరి పురుగుల మంది తీసి తాగుతావా? తాగుతావు. కాబట్టి ప్రభుత్వం
మందు తాగినా కూడా ఏమవుతో నీ లీవర్ అన్నీ చెడిపోతే మా ఊర్లో 2 రోజుల క్రితమే తాగి 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 అక్కడ పడి ఇక్కడ పడి ఇక్కడ పడి అక్కడ పడి ఒకడు చచ్చిపోయాడు. ఇప్పుడేమో ఒక సాగులో ఉన్నాడు. తాగి 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 ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మా కుటుంబంలో 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. తాగు ఎక్కువైపోయా, తాగు డబ్బు లేక అప్పులు పాలయ్యి 2 చచ్చిపోయారు. మా నాన్న చనిపోయాడు తాగి ఉరి వేసుకొని, మా బావ చనిపోయాడు ఉరి వేసుకొని తాగి. చూడండి, ప్రభుత్వ మూర్ఖుల సహవాసము చేస్తే నీవేమవుతావంటే చెడిపోతావు. కానీ పైన రాయబడింది జ్ఞానుల సహవాసం చేయవాడు ఏమవుతాడంట? జ్ఞానవంతుడు అవుతాడు. కాబట్టి ప్రభుత్వ నీవు భావించినటువంటి చెట్టు వలె ఉండాలి అంటే ఈ 3 పాయింట్లు, తర్వాత ఇక్కడ 4 పాయింట్ల ప్రకారంగా నీవు దుష్టులు ఆలోచించినటువంటి ఆలోచన విడిచిపెట్టు. వారి ఆలోచన నడవచ్చు. పాపుల మార్గంలో నడవకు. అపహాసములు కూర్చుంటే చోట నీవు ఏమాత్రం కూడా కూర్చోకూడదు. మొదటి రోమన్ పాయింట్లో 3 సబ్ పాయింట్లు. ఇప్పుడు రెండవ రోమన్ పాయింట్ ఏంటి? రెండవ రోమన్ పాయింట్ చేయవలసిన పనులు. వెళ్దాం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో సబ్ పాయింట్. రెండవ పాయింట్ చేయవలసిన పనులు. చేయవలసిన పనుల్లో 2 ఉన్నాయి. ఆనందించుట, ధ్యానించుట. అక్కడ నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు అని విన్నాము. ఇక్కడ ఆనందించాలి, ధ్యానించాలి. రెండవ వచనంలో 2 పాయింట్. రెండవ రోమన్ పాయింట్లో కూడా 2 పాయింట్ సబ్ పాయింట్. అయితే దేని ఎందుకు ఆనందించాలని చెప్పండి. మీరు చెప్పండి. మీరు మామూలుగా ఆనందం అనేది ఎలా అవుతుందంటే, నేను మా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ వస్తే మాత్రము చాలా సంతోషపడతాను. రిజల్ట్స్ వస్తేనా, రిజల్ట్స్లో పాస్ అయితే, రిజల్ట్స్ వచ్చినప్పుడు పాస్ అయితే మాత్రం నేను చాలా సంతోషం. అంతే కదండి, విద్యార్థి పరీక్షలు రాసేటప్పుడు ఉంటుంది, గుండె తరతరగా ఉంటుంది. పాస్ అయితే నీవు చదువుకున్నట్టు వస్తాయో రావు, నీవు చదువుకునే వస్తావా రావు అని అదొక టెన్షన్. పేపర్ చూసేంత వరకు ఒక టెన్షన్ పడుతూనే ఉంటాడు. పేపర్ చూసిన తర్వాత తనకు అనుకూలంగా వస్తే ఎవరు రాసేస్తాడు, రాసిపోతాడు. ఒక నెలకు 15 రోజులకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చేంత వరకు టెన్షన్. రిజల్ట్స్ వచ్చేంతవరకు ఏంటంటే ఆ టైంలో విద్యార్థుల యొక్క బ్లడ్ టెస్ట్ చేయించాలి, లేకపోతే బీపీ టెస్ట్ చేయించాలి. ఆ టైంలో డౌను హైయో ఉంటుంది, నార్మల్గా మాత్రం ఉండదు. అప్పుడు 72 సార్లు కొట్టుకున్నటువంటి గుండె ఆ 15 రోజుల్లో ఎక్కువ సార్లు కొట్టుకుంటారు. ఒక టెన్షన్. కానీ విద్యార్థి పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటుంది నాయన. రిజల్ట్ వచ్చిన తర్వాత కాదు, ఆ రిజల్ట్స్లో నీ పేరు ఉండి పాస్ అయినావు అంటే అప్పుడు ఎంత ఆనందమో. తోటి స్నేహితులకు చెప్తావు, తల్లిదండ్రులకు చెప్తావు, బంధువులకు చెప్తావు, నేను పాస్ అయ్యాను. ఫెయిల్ అయితే చెప్తావా? నేను ఫెయిల్ అయ్యాను స్నేహితుడా, లేకపోతే నేను ఫెయిల్ అయ్యాను ఆయన, నేను ఫెయిల్ అయ్యాను సరే అని అందరూ చెప్పుకుంటా. ఓ, పాస్ అయితే చెప్పుకుంటావు. పాస్ అయితే సంతోషం, ఫెయిల్ అయితే దుఃఖం. ప్రభుత్వ ఆనందం. మనం ఏ విషయంలో ఆనందించాలి అంటే మనకి ఇవి లోక సంబంధమైనటువంటి ఆనందమే. ఒక విద్యార్థి పరీక్షలో పాస్ కావడం ఆనందం, ఒక నిరుద్యోగికి ఉద్యోగం రావడం ఆనందం. ఎప్పుడు కానీ బిజినెస్ ఆ శాపానికి రోజు అయింది అంటే అదొక ఆనందం. ఇతరులతో చెప్పుకుంటాడు, పంచుకుంటాడు అనమాట. ఎందుకంటే తను అక్కడ దాచుకోలేడు, తను దాచుకోవడానికి అంత స్థలం ఉండదు కాబట్టి ఇతరులతో పంచుకుంటాడు అనమాట. ఆనందం. ప్రభుత్వం ద్వారా ఇటువంటి సంతోషము మరి మనము కూడా ఈ విషయంలో కాదు కానీ ఆనందించాల్సింది వాస్తవానికి బైబిల్ గ్రంథంలో రాయబడిన విధముగా ఎందులో ఆనందించాలంటే యెహోవా ధర్మశాస్త్రము నందు. ఏంటండి? యెహోవా ధర్మశాస్త్రము నందు, దేవుని వాక్యమునందు ఆనందించాలి. వాక్యము దేవసేవకుడు జరుగుతున్నప్పుడే నీవు ఆనందముతో ఉండాలి. వాక్యము దైవ సేవకుని ద్వారా వింటూ ఉన్నప్పుడే నువ్వు ఒక సంతోషంలో ఉండాలి. వాక్యం బైబిల్ మరి నీవు తీయగానే చదివిన తర్వాత నీవు బైబిల్ తీయడానికి ఆనందపడాలి.
ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఎలా ఉన్నారంటే ఆదివారం మాత్రమే ఆరాధన వస్తారు, బైబిల్ మాత్రం ఎంతో భక్తి పరులుగా తీసుకొని వస్తారు. తీసుకొచ్చి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఏదో ఒక వర్షం చెప్తే ఆ వర్షం చదువుతారు, అయిపోయి మళ్ళీ చెప్పేసుకుంటారు, మళ్ళీ ఇంటికి పోతారు, ఆ గ్రూప్లో పెడతారు, అయిపోయి వారం వరకు ఆ బైబిలే ఉంటుంది. అందుకే నీవు దేని మీద నీవు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు, ఏ ఆలోచన ప్రకారం నీవు పోతూ ఉన్నావు? దేవుని ధర్మశాస్త్రాన్ని చూచిన వాడిని చాలదా. దావీదు కీర్తనకారుడు అయినటువంటి దావీదు ఒక మాట అన్నాడు, చదువుకున్నాం ఒకసారి మనం కీర్తనల గ్రంథంలోనే. 63వ కీర్తన 5వ వచనం. కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు ఇలాగున నిన్ను స్తుతించెదను. చూడండి ప్రభువులారా, ఈ 63వ అధ్యాయములో 5వ వచనములో దేవుని వాక్యమును గురించి ఏమని అంటున్నాడండి? క్రొవ్వు మెదడు. పైనుంచి 4వ వచనం చూస్తే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేని గురించి మాట్లాడుతున్నాడండి? దేవుని వాక్యముల గురించి. అసలు దావీదు మనలాంటి వ్యక్తి. ఎవరండి దావీదు? ఒక దేశానికి రాజుగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు హెచ్చించి సింహాసనం ఇచ్చాడు. ఈ రోజులో ఏం చేస్తారంటే, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడేమో దేవుడు గుర్తుంటాడు, కొంచెం ఎదిగేసరికి దేవుడే గుర్తున్నాడండి, మర్చిపోతాడు. కానీ ప్రభువులారా, ఈ దావీదు సింహాసనం అధిష్ఠించినప్పటికీ కూడా, సింహాసనం మీద కూర్చున్నప్పటికీ కూడా, దేశానికి రాజుగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట? యెహోవా వాక్యమును ధ్యానించేటువంటి వాడిగా ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము మరి చదవగానే, లేకపోతే ఆయన వాక్యము ధ్యానించగానే ఆయనకు ఏమి దొరికినట్ట? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొవ్వు మెదడు. ఎప్పుడైనా తిన్నారా కొవ్వు మెదడు? ఎప్పుడు తిన్నారా? ఒక్కసారి తిని. కొవ్వు మెదడు కలుపుకొని తింటే ఉంటుందిగా బాబు, ఆ టేస్టే అమోఘం. నాకు బాపట్లో పెట్టారు. బాపట్లలో పెద్ద ఇసరా అది అరిటాకేసి ఆ అరిటాకులో అన్ని ఏం వేశారంటే, ఒక చికెన్ వేశారు, తర్వాత రొయ్యలు వేశారు, తర్వాత ఏం చేశారు, ఈ తల ఉంటుంది, తలలో మెదడు కొవ్వు అది కలిపి బాగా వండారు, బాగా చేశారు. అది ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది, చెప్తుంటే కూడా నోరుతుంది. బాగుండగా మళ్ళీ కోరునిపిస్తుంది. ఆ కొవ్వు మెదడు వేశారు, తర్వాత పప్పు సాంబార్ కూడా అమోఘంగా చేశారు. అవన్నీ కలుపుకొని తింటూ ఉంటే ఉంది నాయన ఎంత ఆనందమో, సంతోషమో. కానీ ప్రభువులారా, మనకు ఉండాల్సిన ఆనందం అందులో కాదు. కొవ్వు మెదడు దొరికినట్లుగా అంటే మరి తినేటువంటి ఫుడ్ విషయం గురించి కాదు. అంతా మనకు తింటే ఎంత ఆనందం కలుగుతుందో, దేవుని వాక్యము, దేవుని మాటలు వినబడినప్పుడు, చదివినప్పుడు దావీదుకు ఆ ఆనందం ఉందంట. మరి నీకుందా? ఆదివారం రాగానే బైబిల్ ఓపెన్ చేస్తాం, మరి ఆదివారం ముగించేసేపే బైబిల్ పక్కన పెట్టేస్తాం. తర్వాత ఆదివారం దుమ్ముకుంటాం, వల్ల దుమ్ము ఇట్లా బైబిల్ దుమ్ము పెట్టేది వారంతా గుడ్లో పెట్టేసి దుప్పడరా దులిపేసుకుంటావు, వస్తావు భక్తి పరులాగా. ఏం ప్రయోజనం? నువ్వు ఎలా ఎదుగుతావు? వాక్య విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే ఆనందించేవాడిగా ఉండాలి. చేయవలసిన పనుల్లో మొదటి పాయింట్. రెండవ పాయింట్ అక్కడే, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడంట. ఆనందించాలంట, ధ్యానించాలంట. వాళ్ళు ధ్యానిస్తున్నావా? ఆలోచన చేసుకో. బైబిల్ చదవడానికి నీకు బద్ధకం ఏర్పడిందేమో. నీవు బైబిల్ని కానీ చదివావు అంటే
నిజంగా నీవు ఎంతటి జ్ఞానవంతుడు అవుతావు ప్రభునందులారా. బైబిల్ లాంటి జ్ఞానవంతుడు ఎవరు అవుతావు. కాబట్టి ప్రభునందులారా, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు నేను రెండో క్లాస్ ఉన్నప్పుడే బైబిల్ చదివేవాడిని ఇంట్లో. నేను బాగా చదువుతాను. ఇప్పుడు ఎలా చదువుతున్నానో స్పష్టంగా చదివాను కదా, అలాగే అప్పుడు చదువుతుంది. నేను రాజేష్ ఒక స్కూల్లో చదివాను, BOSC స్కూల్ అని, బాల కార్మికుల ప్రత్యేక పాఠశాల. అది ప్రైవేట్ స్కూల్ కన్నా మించింది, అది గవర్నమెంటే, కానీ కార్మికులకు ప్రత్యేకమైన స్కూల్ ఏర్పాటు చేశారు. 5వ తరగతి వరకు ఉంటుంది. అక్కడ మాత్రం ఫస్ట్ క్లాస్లోనే అన్ని నేర్పించేస్తాం. ఫస్ట్ క్లాస్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్లోనే బైబిల్ చదివేంత, రైటింగ్ కూడా, కాపీ రైటింగ్ కూడా నీట్గా నేర్పించేవారు. అయితే 2వ తరగతిలోనే బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. 10వ తరగతి వరకు నేను బైబిల్ చదువుతూనే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు చదివాను. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు బైబిల్ నేను చదివాను. అయితే ప్రభువులారా, బైబిల్ మరి ఆ విధంగా అప్పుడు చదివాను. చిన్నగా ఉన్నప్పుడే బైబిల్ చదివాను. ఈరోజు వాక్యం కూడా చెప్పగలుగుతున్నాను. అయితే ప్రభువులారా, నీవు దివారాత్రము దాన్ని ధ్యానించేవారైతే నీవేమవుతావు? చేయకూడని పనులు 3, చేయవలసిన పనులు 2. ఇవి ఎప్పుడైతే నువ్వు పాటించకుండా, ఈ 2 ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు ఎలా ఉంటావు చూడండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 15:13. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెగిలింపబడును. పోకుడి. చాలు చూడండి ప్రభువులారా, నీవు ఫలించకపోతే నేనేం చేశానంటే ఆయన పెగిలించేస్తాను. లూకాసు వార్తలో ద్రాక్షవల్లి తీగల గురించి మీరు వింటారు. పాపం ఆ ద్రాక్ష తీగలు ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తాయి, వేరైతే ఫలించవు. అవి ఏం చేస్తారు? బయటికి పారేస్తాడు, తెప్పి పారేస్తాడు. మిగతా తీగలన్నీ కూడా ఫలించాలంటే ఏం చేయాలండి చెప్పండి? మిగతా తీగలు ఉన్నాయి కదా, మిగతా తీగలు బహుగా ఫలించాలి అంటే పనికిరాని తీగలు తీసి పారవేస్తాడు. ఫలమిచ్చేటువంటి చెట్టు వలె నీవు ఉండకపోతే దేవుడు నిన్ను కూడా తీసి అలా పక్కన పెడతాడు, పారేస్తాడు. ఆ తీగలన్నీ ఏం చేస్తారు? తీసుకొని పోయి ఎండ పెడతారు. ఎండ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? కాలుస్తారు. నీవు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండకపోతే నీవు కూడా ఏమవుతావు? కాల్చబడతావు నరకంలో. దేవుడు నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. ఫలమిచ్చేటువంటి చెట్టు అనేది ఉండాలి. మరి ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలి అంటే 3 పాయింట్లు నీవు పాటించకుంటే, ఈ 2 పాయింట్లు పాటిస్తే అప్పుడు నీవు ఫలమిచ్చేటువంటి ఎలా ఉంటావంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. చెట్టు అనగా ఆకు వాడిపోతుంది, పడిపోతుంటాయి, మరి కొంత ఆకు వస్తుంది. అలా కాదంట, వాడిపోకుండా ఎదుగుతూనే ఉంటావు. అంతే, నువ్వు పాపంలో పడిపోవు. పాపంలో ఏమాత్రం కూడా నువ్వు పడిపోవడానికి అవకాశం లేదు. ఎదుగుతూనే ఉంటావు. ప్రార్థన మర్చిపోవు, పాటలు మర్చిపోవు, వాక్యాన్ని మర్చిపోవు. అలా ఎదుగుతూనే ఉంటావు చెట్టు వలె, ఆకు వాడిపోకుండా ఉన్నట్లుగా. కాబట్టి ప్రభువుల ఆకు వాడక తనకాల ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు కూడా సఫలమగును. ఎవరండి? ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉన్నవారు ఏం చేసినా కూడా ఫలిస్తారంట. వాళ్ళు ఏదైతే నువ్వు పని కోరుకుంటావో అది ఏమవుతుందండి? సక్సెస్ అవుతుంది. నీవు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంది. కాబట్టి ప్రభువులారా, దుస్తులు అలాగా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఏమవుతారంటే దుస్తులు అలాగా ఉండకుండా గాలి చెదరగొట్టు, గాలికి పొట్టుని మరి గాలికి ఏ విధంగా ఎగిరిపోతాయో అలాగ నీవు చెదరగొట్టు పొట్టు అనే ఉంటావు. కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులు నీతిమంతుల సభలో పాపులను నిలువరు.
న్యాయ విమర్శ దొరికిన న్యాయ విమర్శ చేస్తున్న సమయంలో, దేవుడు నీకు తీర్పు విధించేటువంటి ఆ సమయంలో దుష్టులు నీతిమంతుల మరి సభలో ఏమాత్రము కూడా ఉండరు. అలాగే రాయబడింది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం, నీవు నీతిగా నడుస్తున్నావా, అవినీతిగా నడుస్తున్నావా, పాపిగా నడుస్తున్నావా, లేకపోతే పరిశుద్ధిగా నడుస్తున్నావా అన్నదంతా కూడా ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను, నన్ను, అందరినీ. నువ్వు ఏ పనులు చేస్తున్నావో. చాలా మంది ఎవరు క్రైస్తవులు చుట్టుపక్కల లేకుంటే పాపం చేయడానికి ఇష్టపడుతుంటారు. ఒక పాట కూడా రాశారు కదా శివసింగ్ గారు, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూచినా నాకేమని ఎవరేమి చేస్తారని, భయమసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, భయమసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. కాబట్టి ప్రభువులారా, నీవు దుష్టుని మార్గం నడుస్తున్నావా, పాపుల మార్గం నిలబడుతున్నావా, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంటున్నావా, లేకపోతే దేవుని ధర్మశాస్త్ర విషయంలో ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉన్నావా? ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు అంటే ఆకాశం నుంచి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము చివరికి ఎక్కడ నడుస్తుందండి? నాశనములకు నడిపిస్తుంది. ఆ నాశనములకు పాత్రులు కాకుండా నిత్య జీవనకు పాత్రులుగా కావాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు నీకోసం నా కోసము 2024 సంవత్సరాల క్రితమే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగానికి మనం అర్థం లేకుండా చేయకూడదు. కొత్త స్నేహితులు వస్తుంటారు. నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నట్లయితే నీకు ఎలిమెంటరీ స్కూల్లో కొత్త వాళ్ళు వస్తారు, హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళు వస్తారు, జూనియర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళు వస్తారు, డిగ్రీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త ఫ్రెండ్స్ నీకు ఎదురవుతుంటారు. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు దుష్టుడో, ఎవరు పాపో, ఎవరు అవినీతిగా నడుస్తున్నారో, ఎవరు అపహాసమైన మాటలు మాట్లాడుతున్నాడో, ఇవన్నీ కూడా ఆలోచించాలి. నీవు ఇవన్నీ ఆలోచన చేసి వీటితో స్నేహం చేయకూడదు. వీటితో స్నేహం చేయడం ద్వారా నేను ఏమవుతాను? బాగుపడతానా, చెడిపోతానా? నీవు బాగుపడకపోయినా పర్వాలేదండి, చెడిపోవద్దు వారి స్నేహం చేసి. కాబట్టి ప్రభువుని ద్వారా నీ యవన జీవితాన్ని, నీ యవన ప్రాయాన్ని తిమోతితో అంటాడు అపోస్తలుడైన పౌలు, నీ యవనేచ్ఛల నుంచి ఏం కావాలంట? పారిపోము అంటాడు. మరి ఈ 3 నువ్వు పాటించకున్నట్లయితే, ఈ 2 నీవు పాటించినట్లయితే వారి నుంచి నువ్వు దూరముగా పారిపోతావు. కాబట్టి ప్రభువులారా, ఈ వాక్యాన్ని విన్న నీవు ఏ వాక్యం విన్నావు? ఫలమిచ్చి చుట్టూనే ఉండాలి. అందులో 2 పాయింట్లు. చేయకూడనివి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చోకూడదు. చేయకూడనివి. చేయవలసినవి దేవుని ధర్మశాస్త్ర విషయంలో ఆనందించాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించినట్లయితే నీటి కాలువల పక్కన ఒక చెట్టు నాటితే ఏ విధంగా పచ్చగా ఆరుకు వాడిపోకుండా ఉంటుందో అలాగున నీవు కూడా నీ జీవితంలో ఉంటావు అని మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. మిగతా సమయాన్ని మన వద్ద ఉన్న ప్రార్థించుకోవచ్చు.